వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. విశ్వక్ సేన్ నటించిన లైలా మూవీ మీద ఇప్పుడు చాలా ట్రోలింగ్ అయితే అవుతుంది. అదే విధంగా పృథ్వీరాజ్ కూడా ఒక ఈవెంట్ లో అయితే ఇంతకుముందు 150 గొర్రెలు ఉండేవి, ఇప్పుడు 11 గొర్రెలు ఉండేవి అని చెప్పేసి ఒక ట్రోలింగ్ అంటే మాట్లాడడం అయితే జరిగింది. సో ఇప్పుడు దానికైతే వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. అదే విధంగా లైలా బాయ్కాట్ అని పెట్టేసి అయితే ఇలా పెట్టడం జరుగుతుంది. అసలు ఇంతకీ ఏం జరుగుతుంది, దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సార్, ఏంటి సార్ ఇది లైలా మూవీ మీద చాలా ట్రోలింగ్ అయితే అవుతుంది. అసలు పృథ్వీరాజ్ గారు కూడా ఇది ఇంతకుముందు 150 గొర్రెలు ఉండేవి స్టార్టింగ్ లో, ఇప్పుడు 11 గొర్రెలే ఉన్నాయని చెప్పేసి అంటే దేన్ని ఉద్దేశించి ఇలా మాట్లాడడం జరిగింది? ఒకటండి, ఫస్ట్ ఒక క్లారిటీ ఇస్తాను. అసలు ఇది ఒక పబ్లిసిటీ స్టంటా? ఇది ఒక పబ్లిసిటీ స్టంటా? ఎందుకంటే ఒక్కసారి మన విశ్వసేన్ గారిది ఆ సినిమాలోనే దీప్తి వాజ్పేయి గారిని, సారీ మన పేరేం పేరు, నాగవల్లి, మన నాగవల్లి గారిని ఏదో అని టీవీ 9లో ఏదో పబ్లిసిటీ వచ్చి అదొక పబ్లిసిటీ స్టంట్. అంటే పబ్లిసిటీ స్టంటా అన్నట్టు అనిపిస్తుంది, నెంబర్ 1. నెంబర్ 2, ఈ పబ్లిసిటీ స్టంట్ కాకపోతే ఓకే, ఈ డిఫరెంట్ మాట్లాడవచ్చు. ఎందుకంటే వైసీపీ వాళ్ళు విపరీతమైన ట్రోల్ చేస్తున్నారు. అనుకోకుండా జరిగింది అనేది ఒక డిఫరెంట్. ఒకవేళ కావాలని పబ్లిసిటీ స్టంట్ అయితే మనం ఏం చేయలేం. ఇది ఇలా సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి పద్ధతి కాదు, నెంబర్ 1. నెంబర్ 2, ఈవెంట్లలో ఏ సినిమా ఈవెంట్లో కూడా రాజకీయాలను మాట్లాడకూడదు, రాజకీయ ప్రస్తావన తేవద్దు. సినిమా అనేది అందరిది, అందరికీ ఎంటర్టైన్మెంట్ చేసే సినిమా ఫీల్డే తప్ప ఆ సినిమా ఫీల్డ్లో ఒక పార్టీకి చెందినవారు ఇంకో పార్టీ చూడొద్దని ఇంకో పార్టీకి చెందినవారు అలా మాట్లాడడం ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వేదిక ఉంటుంది. ఆ వేదికలో మీరు మాట్లాడుకోండి. మీరు సపరేట్గా మీరు వైసీపీని తిట్టాలనుకుంటున్నారు కదా, మీరు ఒక వేదికను పెట్టుకొని మీరు తిట్టండి. అది మిమ్మల్ని యాక్ట్ చేయడానికి పిలిపించారు. మీ సినిమాలో యాక్ట్ చేశారు, యాక్ట్ చేసినందుకు మీ స్పీచ్ ఇవ్వండి. ఆ సినిమా ఎలాగుంది, ఆ సినిమాలో హీరో ఎలా చేశారు, డైరెక్టర్ ఎంత బాగా చేశాడు, ప్రొడ్యూసర్ ఎలా కష్టపడ్డాడు, ఆ సినిమాలో ఆర్ట్ డైరెక్టర్ ఎలా కష్టపడ్డాడు, సైడ్ హీరోయిన్లు ఎలా కష్టపడ్డారు, ఆ హీరోయిన్ ఎలా కష్టపడ్డారు, అది మాట్లాడితే, హీరో ఎలా కష్టపడి మాట్లాడితే ఆ సినిమా పబ్లిసిటీ కోసం, ఆ సినిమా కోసం, జనాల్లోకి వెళ్ళడం కోసం ఎంతో కష్టపడి సినిమా తీసే సినిమాని ప్రజల కోసం మాట్లాడి చేశారు కదా. అలాంటి సినిమాలో రాజకీయాలు మాట్లాడడం అనేది తప్పు. అంటే నేను ఒక రుద్వి గారే కాదు, ఎవరు మాట్లాడినా తప్పే. పెద్దవాళ్ళవని చిన్నవాళ్ళవని ఎవరవని రాజకీయం మాట్లాడడం కరెక్ట్ కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు మరి ఇలాంటి చిన్న సినిమాలలోనే మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇట్లాంటి చిన్న ఈవెంట్లలోనే? మొన్నటి వరకు చూసుకుంటే కనుక గేమ్ చేంజర్ కూడా వచ్చింది. సో అలాంటి ఈవెంట్లలో ఎందుకు మాట్లాడరు? సో ఇలా మాట్లాడారు కదా. అల్లు అరవింద్ గారు చిన్న వ్యక్తి కాదు కదా. అల్లు అరవింద్ గారు తండ్రి సినిమాలో మాట్లాడి చెప్పలేదా? ఇది గేమ్ చేంజర్ ఫ్లాపు, సంక్రాంతికి వస్తున్నాడు హిట్, మళ్ళా నువ్వు ఏదో మొత్తం టోటల్గా అది ఇది చేసుకుని పెట్టాడు. ఈరోజు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అవును, నా సొంత మేనల్లుడు ఇంకా బాబు ఆ రోజు గుర్తులేదు ఏంటి ఆయనకి? మేనల్డే కదా. ఇప్పుడు చిరంజీవి గారు చెప్పిన తర్వాత చెప్పడం ఏంటి? చిరంజీవి గారు అల్లు అర్జున్ గారి కోసం నా మేనల్లుడు నా సినిమా సూపర్ హిట్ అని ఆయన చెప్పిన తర్వాత వెంటనే ఈయన రియాక్ట్ అయ్యాడు. అంతకుముందు ఈయన రియాక్ట్ అవ్వాలి. అడిగారు ఒక ప్రెస్ మీట్లో, ప్రెస్ అయితే నాకు ఉందండి, నాకు అన్ని తెలుసండి, నాకు అన్ని ట్రోల్ అవుతున్నాయని తెలుసు అని చెప్పారు. అంటే ఇవన్నీ నేను ఏమంటానంటే మీ వ్యక్తిగత విషయాలు పక్కన పెట్టేసేయండి. సినిమా ఇండస్ట్రీ సినిమా తగ్గట్టు మాట్లాడదాం. ఎవరమైనా సరే వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడుకుంటూ మాట్లాడుకోండి, కానీ ఈ సబ్జెక్టులు కావు, ఇలా కావు. అల్లు అర్జున్ గారు చిరంజీవి గారు మేనల్డే, ఏది అవునన్నా కాదన్నా అల్లు అరవింద్ గారు మేనల్డే, నా రామచంద్ర గారు. కానీ సినిమా ఎక్కడ ప్లాప్ అని అడుగుతున్నా. మళ్ళీ దీంట్లో నేను మళ్ళీ ఇప్పుడు కలుపుతా. ఎప్పుడు చెప్పినా నేను ఆ సినిమాని మాత్రం నేషనల్ అవార్డు విన్నర్. ఆ సినిమాకే నేషనల్ అవార్డు రాకపోతే అవార్డులు మనం ఎందుకు ఇస్తున్నారో నాకైతే తెలియదు. ఎందుకంటే అవార్డులు ఏ విధంగా చేస్తే ఇస్తారు? దొంగతనాలు చేస్తే ఇస్తారా? దొంగతనం అంటే కొన్ని మనం యాంటీ సోషలిస్ట్ సినిమాలు చూపిస్తే ఇస్తారా? లేకపోతే సమాజం కోసం, మంచి కోసం, ఒక ఎన్నికల కమిషన్ కోసం, ఒక ఐఏఎస్ అండ్ ఐపీఎస్ అండ్ డిఫరెంట్ సిన్సియర్గా పనిచేసిన వాళ్ళకి దేశంకి పనికొచ్చిన సినిమాకి ఇస్తారా అనేది నా వాదన. అంటే అలాంటిది ఆ సినిమా సూపర్ డూపర్ సినిమా నేను అంట. ఓకే, కొన్ని కలెక్షన్స్ రావచ్చు, కొన్ని కలెక్షన్స్ రాకపోవచ్చు, ఆమె ఓటీటీలో బాగుండొచ్చు, థియేటర్లో బాగుండొచ్చు, బాగపోవచ్చు. ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. నేను దానికోసం అంటలే. అది అరవింద్ గారికి తెలియదా అని అడుగుతున్నా. పెద్ద ఆయన మేము చెప్పేవాళ్ళం కాదు, ఆయన దగ్గర నేర్చుకునే వాళ్ళం మేము.
తను ఏమంటున్నారంటే నేను ఆ మూవీని ఉద్దేశించి అన్నాడు మాట్లాడలేదు. అన్నాడు ఆ మాట ఒప్పుకున్నాడు ఆయన. ఆ మూవీని ఉద్దేశించి అన్నాను, కానీ ఇంత అనవలసింది కాదు అన్నాడు ఆయన. ఉమ్. అనవలసింది కాదు, నేను అనకూడదు నేను అని అన్నాడు ఆయన. ఎందుకు మరి ఇలాంటి ఈవెంట్లలో రాజకీయాన్ని అదే చెప్తున్నాను కదా నేను. ప్రాబ్లమ్స్ ఇప్పుడు నేను అరవింద్ గారిని సూటిగా నేను ప్రశ్నిస్తున్నా. ఆ ఈవెంట్లో వచ్చేది ఏంటో మీకు మీ మనస్సాక్షి చెప్పండి, ఆ సినిమా ప్లాపా హిట్టా? అంతే. ఆ మనస్సాక్షి చెప్పండి, ఆ సినిమా ప్లాపా హిట్టా? ఓకే. మీకు ఆ కొడుకు అర్జున్ గారు అంతా ఈయన అంతే కదా. ఆయన పర్ఫార్మెన్స్ చెప్పండి, ఆయన యాక్టింగ్ చెప్పండి. మీరు నేర్పించిందే మాకు. సినిమా మనకి ప్లాపలతో సంబంధాలు ఉండవు, హిట్లతో సంబంధాలు ఉండవు. అవతల హీరో పర్ఫార్మెన్స్ చేశాడా, హీరోయిన్ పర్ఫార్మెన్స్ చేసిందా, అక్కడ ఎవరెవరు పర్ఫార్మెన్స్, ఆ పర్ఫార్మెన్స్ మనం తీసుకుంటాం. కలెక్షన్ ఇక్కడ రావచ్చు, లేకపోతే బుల్లితెరలో రావచ్చు, ఓటీటీలో రావచ్చు, సాటిలైట్లో రావచ్చు, థియేటర్లో రావచ్చు అనేది ఈసీలో మీరు ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ ఎన్ని సో మీటింగ్స్లో మీరందరూ మీకు ఇచ్చే ఉపన్యాసాలే మేము తీసుకున్నాం, మేము నేర్చుకుంటున్నాం. మీ దగ్గర నేర్చుకోవాల్సిన వాళ్ళం, మాతో చెప్పించుకునేటట్టు ఉండకూడదు పెద్దలు. అదే నేను అంటున్నా. రామ్ చరణ్ గారు బాధ అనిపించి ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీకి బాధ అనిపించి ఉంటుంది, ఫ్యాన్స్ ఎంత బాధపడుతున్నారు. నేను బాధపడ్డాను, ఎవరు బాధపడకపోయినా. ఎందుకంటే సినిమాని సినిమాలాగానే చూద్దాం. నేనేమి అల్లు అర్జున్ గారి సినిమా బాగాలేదని నేను చెప్పలే. అల్లు అర్జున్ గారు తప్పు చేస్తే తప్పు అని చెప్పాను, కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్పాను. అంతే తప్ప నేను ఎవరిని వెనకేసుకురాను, నాకు అవసరం కూడా లేదు. నాకు ఆలు డేట్స్ ఎవరు, ఈరు డేట్స్ నాకేమి, వాళ్ళు వచ్చి నేను వాళ్ళతో ఫోటో తీసుకోవచ్చు, వీళ్ళతో నాకేం ఫోటో తీసుకోవాల్సిన అవసరం లేదు. నాకు ఒకటి, నేను ఉన్నది స్టేట్ ఫార్వర్డ్గా చెప్తాను, నాకు అది అలవాటు అంతే. అంటే అది ఇప్పుడు ఈ విశ్వక్సేన్ గారిది కూడా, ఇప్పుడు పృథ్వీ గారు వైసీపీని అనుసరించి అనడం తప్పు. అలాగే పార్టీని అక్కడ మన జనసేన పిఆర్పి అనేది కూడా చిరంజీవి గారి పెద్దలు, ఆ మాట అక్కడ అనకూడదు. ఓకే, ఏ సందర్భంలో ఇంకొకరు విమర్శించలేదు కాబట్టి అదేం పెద్ద ఇష్యూ కాదు. కానీ అది కూడా రాజకీయాలు మాట్లాడకూడదు, రాజకీయాలు మాట్లాడకూడదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, రాజకీయాలకి సినిమాకి దూరం అని తమరు అందరూ చెప్తున్నారు కదా పెద్దలు. మళ్ళీ మీరే అలా తీసుకొస్తే ఎలా అనేది ఒకటి మనం తీసుకురావాలి. కొన్ని కొన్ని చిన్న సినిమాలకి ఇలాంటి కాంట్రవర్షియల్ అవుతున్నాయి అనుకోండి, అవి మొత్తం సోషల్ మీడియాలో యాక్టివ్ వచ్చి ఆ సినిమాలకు కొంచెం కలెక్షన్స్ వస్తాయనేది కూడా కొంతమంది భావన. కానీ యాంటీ వస్తే కూడా మన రివర్స్ అవుతుంది. ఫైనల్ గా లైలా మూవీ మరి సక్సెస్ఫుల్ గా ఆడుతుంది అంటారా? సార్, కంటెంట్ లో విషయం ఉండి, కంటెంట్ బాగుంటే సినిమాని ఎవరు ఆపలేరు. కంటెంట్ బాగోలేకపోతే ఎన్ని పబ్లిసిటీలు చేసినా ఆడదు, నెంబర్ 1. నెంబర్ 2, మనం ఒకటి గతంలో దేవరా సినిమాని చూసాం, పుష్ప 2 చూసాం. ఎంతమంది ఎన్ని ట్రోల్స్ చేసినా వాళ్ళకి దమ్ముంది, సినిమా ఆడింది, తిరగదీసింది. సినిమా విశ్వసేన సినిమా కూడా ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుందాం, మంచి సినిమా అని అనుకుందాం, పెద్ద హిట్ అవ్వాలని కోరుకుందాం. వైసీపీ వాళ్ళకి రిక్వెస్ట్, సినిమాని సినిమా పరంగా చూడండి. ఎవరో మీకు మాట్లాడిన వాళ్ళు వ్యక్తిగతంగా మీరు ఫీడ్ చేసుకోండి తప్ప, దయచేసి పార్టీలకి దీనికి సంబంధం లేకుండా, సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేకుండా ఉండాలని నేను కోరుకుంటూ, సినిమా బాగుంటే ఎవరు ఆపలేరు, బాగాలేకపోతే ఎంత పబ్లిసిటీ చేసినా ఆడదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.